తిరుపతిలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర టమోటో లారీ పూర్తిగా దగ్ధమైంది. అతివేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొనడంతో పల్టీలు కొట్టి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. చిత్తూరు నుండి తిరుపతికి టమోటాల లోడుతో వెళ్తోంది లారీ. మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. లారీ డ్రైవర్ క్లీనర్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. టమోటో లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా దగ్ధం కావడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ లారీ దగ్ధానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అతి వేగంగా వెళ్ళి డివైడర్ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. చిత్తూరు నుండి తిరుపతికి టమోటోల లోడ్తో లారీ వెళ్తోంది. అయితే ఇక ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లారీ డ్రైవర్ క్లీనర్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. గాదంకి చెక్ పోస్ట్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తిరుపతి వైపు నుంచి వస్తున్న లారీ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇక అటువైపుగా వెళ్తున్న వాహనదారులు వాహనాలు నిలిపి పాకాల అగ్నిమాపక పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి వారు వచ్చేలోపే లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం డ్రైవర్ క్లీనర్ లారీ నుంచి దూకి సురక్షితంగా బయటపడ్డారు. తిరుపతి జిల్లాలోని పాకాల మండలం గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర టమాటోల లారీ పూర్తిగా దగ్ధమైంది. అతి వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. చిత్తూరు నుండి తిరుపతికి టమాటోల లోడ్తో వెళ్తున్న ఈ లారీ ప్రమాదానికి గురైంది. అయితే మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. లారీ డ్రైవర్ క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్, లారీ ఘటన పూర్తిగా టమాటోలో లారీ దగ్ధమైంది. సో ఏం జరిగింది? అర్ధరాత్రి లారీ పల్టీ కొట్టి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏదైతే క్లీనర్ తో పాటు అటు డ్రైవర్ కూడా ఇద్దరు అక్కడి నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో కూడా వారిద్దరు కూడా తప్పించుకోవడం జరిగింది. అయితే చిత్తూరు జిల్లా నుంచి తిరుపతికి వెళ్తున్నటువంటి లారీ ఏదైతే టమోటా లారీతో లోటు వెళ్తుంది, ఈ క్రమంలో ఒక్కసారిగా పాకాల సమీపం ఉన్నటువంటి గాదంకి వద్ద ఒక్కసారిగా కూడా లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే అటు డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి దూకేసి ఆ ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణం ప్రధానంగా లారీ డ్రైవర్ అతివేగమే ప్రధాన కారణం అని కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. ఏదైతే అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా కూడా అటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు ఫారెస్ట్ ఫైర్ అధికారులకు కూడా సమాచారం చేరడంతో ఒక్కసారిగా కూడా ఫైర్ ఇంజిన్ సిబ్బంది అంతా అక్కడికి చేరుకోవడం మంటలు అదుపు చేసి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే గాయపడ్డటువంటి లారీ డ్రైవర్ అదేవిధంగా క్లీనర్ తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఏదైతే ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది, ఈ ఘటనలో ఏదైతే టమోటాలతో రోడ్డుతో వెళ్తున్నటువంటి లారీ చిత్తూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అసలు అక్కడ వాహనాలు ఏవీ లేకపోవడంతో ఒక రకంగా సమీపంలో కూడా గృహ నివాసాలు వాటి లేని కారణంగా కూడా ఒక రకంగా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో కూడా మంటలు చెలరేగినట్టు, అంటే మంటలు చెలరేగినప్పుడు స్థానికంగా అక్కడ ఏదైనా కూరగాయలు కానీ ఏమైనా ఉంటే పెద్ద ఎత్తున తగిలి పెను ప్రమాదమే సంభవించేది. అయితే అలాంటి పరిస్థితి అక్కడ జరగలేదు. కేవలం రోడ్డు పైన కావడంతో కూడా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే చెక్ పోస్ట్ వద్ద గాదంకి చెక్ పోస్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అటు క్లీనర్ ఇద్దరు కూడా గాయపడ్డ వారిని తిరుపతి రియాస్పత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. అంతా రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ కిషోర్. గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర లారీ ఈ ప్రమాదానికి గురైంది. టమాటో లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పడంతో భారీగా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. తిరుపతిలోని పాకాల మండలం గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ లారీ ప్రమాదానికి గురడంతో అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు వెంటనే ఫైర్ అలాగే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వాళ్ళు అక్కడికి చేరుకునే లోపే లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయి దగ్ధమైంది. ఇక డ్రైవర్ క్లీనర్ లారీ నుంచి దూకి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వారికి రుయా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. మొత్తం అంటున్నాయి.
తిరుపతిలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర టమోటో లారీ పూర్తిగా దగ్ధమైంది. అతివేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొనడంతో పల్టీలు కొట్టి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. చిత్తూరు నుండి తిరుపతికి టమోటాల లోడుతో వెళ్తోంది లారీ. మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. లారీ డ్రైవర్ క్లీనర్ని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. టమోటో లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా దగ్ధం కావడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గాదంకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఈ లారీ దగ్ధానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అతి వేగంగా వెళ్ళి డివైడర్ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టి మంటలు చెలరేగి లారీ దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. చిత్తూరు నుండి